ఇప్పుడు ఆ వంట మాస్టర్ ఎక్కడ ఉంటారు? ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు కదా, ప్రాబ్లం అవుతుందా అని అడగడానికి. మీరేనా వంట చేసేది? ఎవరమ్మా? మీరే వంట చేస్తారా? ఎంతమంది పిల్లలు ఉంటారు ఇక్కడ? స్ట్రెంత్ 130. 130 స్ట్రెంత్. ఇప్పుడు ఎన్ని సిలిండర్లు అవుతాయి ఎవ్రీడే మీకు? మాకు వారానికి 2 బండ్లు అవుతాయండి. వారానికి 2 బండలు పెద్దవి అవుతాయి. ఇప్పుడు గ్యాస్ ఉన్నదా? లేదండి. లేదండి. లేదా? ఒక బండ తీసుకొని దాంతోనే చేస్తున్నామండి. ఒక బండ తీసుకొని దాంతోనే ముందు మేము బయోగ్యాస్ వాడేవాళ్ళం అండి, అది ఆపేసారని ఇండియన్ వేసారండి. ఆ బయోగ్యాస్ లో కొద్దిగా చిన్న పొయ్యి పెట్టుకొని పిల్లల్ని అడ్జస్ట్ చేసుకొని చేసుకుంటున్నామండి. మరి ఎట్లా ఏమేమి పెడుతున్నారు? ఏం తగ్గించారు? టిఫిన్ మానేసామండి. అయ్యో, టిఫిన్ మొత్తానికి మానేసారా? అంటే రైస్ ఒకటే పెడుతున్నామండి. లెమన్ రైస్, జీరా రైస్ ఇలాంటివి అది పట్టుకో. ఇప్పుడు ఇడ్లీలు ఇవన్నీ బందా అమ్మా? ఇడ్లీలు పూరీలు ఇవన్నీ బందా? ఎప్పటి నుంచి బంద్ చేశారు? నిన్నటి నుంచి అండి. నిన్నటి నుంచి బంద్. పూరీ లేదు, ఇడ్లీ లేదు, దోశ లేదు. ఓకే. మధ్యాహ్నంలో ఏమేమి కట్ చేశారు? మధ్యాహ్నం పప్పు అండి. ఈ రోజు కర్రీ పెట్టామండి. కర్రీ కానీ సాంబార్ కానీ ఒకటే చేస్తున్నామండి. కర్రీ కానీ సాంబార్ కానీ. ఇప్పుడు కర్రీ ఉంటుంది రెగ్యులర్గా, కర్రీ పప్పు ఉంటాయండి. సాయంత్రం కర్రీ సాంబార్ ఉంటాయండి, అవి కట్ చేస్తాం. అన్ని కట్ చేస్తున్నారు. మరి వేరే అవకాశం లేదా? గ్యాస్ కాకుండా కట్టెలు పెట్టి కొనడానికి కట్టెలైనా మా ఈ ఫ్లోర్లు పెద్దవి కదండి, ఎక్కడ చేస్తామండి. ఓనర్ ఎవరమ్మా? ఊరెళ్ళారా? మీ సారేనా? ఓకే. సో మొత్తానికి అన్ని తగ్గించారు. పిల్లలు వెళ్ళిపోవట్లేదా ఇంటికి? లేదండి, పాపం వాళ్ళే పాపం బయట కొనుక్కోలేక ఇక్కడ తినలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ పప్పు వాటితోటే పెట్టమని అంటున్నారు. సో ఇవాళ ఏం వండారమ్మా? ఇవాళ దొండకాయ ఫ్రై అండి, పప్పు, తోటకూర, లెమన్ రైస్ అండి. ఓకే. లెమన్ రైస్ ఏమో పొద్దున టిఫిన్ అండి. టిఫిన్. ఇప్పుడు ఒక కర్రీ, ఒక పప్పు వండారు. నైట్ ఉందా? మరి గ్యాస్ ఉందా? నైట్ గ్యాస్ కదండి, రైస్ కుక్కర్లో రైస్ పెట్టి పప్పు చట్నీ చేస్తామండి. ఓహో, రైస్ కుక్కర్ అంటే కరెంటా? కరెంటుతో దాంట్లో రైస్ వండేస్తున్నారు. ఓకే. ప్రాబ్లం ఇంకా పెరిగితే కష్టం కదమ్మా? కష్టమండి, ఓనర్లు చూసుకుంటారు కదండి, మరి కష్టం. ఓకే. సో ఇది సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఇప్పుడు ఏం చేయడానికి కూడా అవకాశం లేదు. గవర్నమెంట్ కూడా వచ్చే గ్యాస్ని దాన్ని ఇది చేయడమే తప్ప యుద్ధం మరింత పెరిగితే గ్యాస్ అది రాకపోతే చాలా సమస్యలు వచ్చే అవకాశం అయితే కనబడుతున్నది. ఇట్లాంటి పీజీలు, హాస్టల్లో మెయిన్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ పక్కన పెడితే ఇందులో ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు కదా. చదువుకుంటున్న పిల్లలకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ వీళ్ళు పెట్టట్లేదు, బయటికి వెళ్ళి తినాలా, మళ్ళీ అక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి, ఇక్కడ ఫీజు కట్టాలి. ఎన్ని సమస్యలు చూడండి. ప్రతిదానికి లింకే. ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ ఏ యుద్ధం స్టార్ట్ అయినా అన్ని దేశాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు అది కనబడుతున్నది. ఎక్కడ ఇరాన్ పైన యుద్ధము, ఎక్కడ హైదరాబాద్ SR నగర్.